SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అప్లికేషన్ ఫామ్ నింపటం ఎంత చదువురాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు నేను చాలా క్లారిటీగా చెప్తాను, మీరందరూ చూడండి, ఓకేనా. సో చాలా మందికి తెలుసు, తెలవని వాళ్ళు ఈ వీడియో చూసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. సో మనకి ఇచ్చిన దాంట్లో ఈ కాలంలో మొత్తం మన డీటెయిల్స్ వాళ్ళే ఇస్తారు, ప్రజెంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఇక్కడ మన లేటెస్ట్ ఇప్పటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ పెట్టాలి, బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్ కానీ ఏదైనా పర్వాలేదు. సో ఇంకా ఇప్పుడు ఎలా సెకండ్ స్టెప్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి 3 బాక్సులు ఉన్నాయి. ఈ బాక్స్ ప్రతి ఒక్కళ్ళు నింపేసేయాలి. ఓకే, నింపేసాం, ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ 2 బాక్సుల దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ బాక్స్లో 2002లో గనక మీకు ఓటు ఉన్నట్టయితే గనక మీ ఓటర్ నంబర్, ఐడెంటిటీ నంబర్ రాసి అది ఏ జిల్లా, ఏ రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గ సంఖ్య, తర్వాత భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఇవన్నీ రాయాలి. అంటే అప్పటి ఓటర్ ఐడి ఉన్నది ఎక్కడ అనేది ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇప్పటిది కాదు, అప్పటిది. ఓకే, ఇన్ కేస్ మీకు 2002లో ఓటు లేదు, ఓటర్ ఐడి నంబర్ లేదు అంటే అప్పుడు ఈ కాలంకి రండి, ఇది వదిలేయండి. అప్పుడు ఇది ఫిల్ చేయాలి. ఎట్లా ఫిల్ చేయాలి? మీ వాళ్ళు, మీ దగ్గర బంధువులు, లైక్ మీ అమ్మ, నాన్న, నాయనమ్మ, తాత, హస్బెండ్ ఆర్ వైఫ్, వీళ్ళల్లో ఎవరికైనా కానీ ఓటు ఉంటే గనక వాళ్ళ ఓటర్ సంఖ్య ఇక్కడ రాసి, మళ్ళీ ఆ ఓటర్ సంఖ్య ఎక్కడున్నది, ఇదే ఇంపార్టెంట్, ఎక్కడున్నది, ఆ రాష్ట్రం ఎక్కడ, ఆ జిల్లా ఎక్కడ, ఆ శాసనసభ నియోజకవర్గం పేరేంటి, ఆ సంఖ్య ఏంటి, భాగం సంఖ్య ఏంటి, క్రమ సంఖ్య ఏంటి, అప్పటిది అంటే ఈ ఓటర్ ఐడి ఉన్న సంఖ్య ఏంటి అనేది క్లియర్గా ఫిల్ చేయాలి. ఇప్పటి ఎలాగో ఇక్కడే ఇచ్చారు, ఇది నింపొద్దు. అప్పటి ఓటర్ ఐడి పెట్టిన నంబర్ యొక్క శాసనసభ క్రమ సంఖ్యలు ఇక్కడ రాయాలి, అంతే, సింపుల్. సో ఇక్కడ బంధుత్వం కూడా మెన్షన్ చేయాలి. అంటే వాళ్ళు, మనం పెట్టిన వాళ్ళు మీకు ఏమవుతారు అనే బంధుత్వం అనే కాలం కూడా కంపల్సరీగా మనం నింపాలి. ఈ 3 బాక్సుల్లో 2 బాక్సులనే ఫిల్ చేస్తాం. ఇది కంపల్సరీ ఫిల్ చేయాలి. ఇది 2002లో ఓటు ఉన్న వాళ్ళు ఓటర్ ఐడి తోటి ఫిల్ చేయాలి. లేదు అంటే ఇది వదిలేసి మీ బంధువులు, అది దగ్గర బంధువులు చెప్పాను ఇందాక, వాళ్ళ ఓటర్ ఐడి నంబర్ రాసి అది ఎక్కడుంది, ఏంటి, అప్పటిది అనేది ఇక్కడ రాయాలి, రాసి ఫిల్ చేయాలి, అంతే, సింపుల్. అసలు ఈ SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేస్తున్నారంటే ప్రతి వ్యక్తికి చాలా చోట్ల మనకి 2-3 ఓట్లు ఉంటున్నాయి. సో అవన్నీ క్యాన్సిల్ చేసి ఒక వ్యక్తికి ఒక చోట ఒకే ఓటు ఉండేటట్టు చేస్తున్నారు అనమాట గవర్నమెంట్ ఈ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా. ఇంకా చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా అన్నీ తీసేస్తారు ఇప్పుడు. సో ఇది మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఒకటే ఓటు కాబట్టి మీరు నివసించే ప్రాంతంలోనే తీసుకోవాలని ఏం లేదు. మీ ఊర్లో కూడా నేను అక్కడే తీసుకుంటాను అంటే అక్కడ కూడా తీసుకోవచ్చు, కానీ ఎక్కడ తీసుకున్నా మీకు ఒక్కటే ఓటు ఉంటుంది. అయితే నివసించే ప్రాంతంలో లేదా మీ ఊర్లో ఒక్కటే ఉంటుంది. సో ఇదండి SIR ఇన్ఫర్మేషన్. మీకు గనక మీ వాళ్ళది కానీ మీది కానీ 2002లో ఇన్ఫర్మేషన్ మాకు లేదు, ఆ నంబర్ లేదు, పోయింది అంటే గనక ఏం టెన్షన్ లేదు. CEO తెలంగాణ అనే వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మొత్తం మీరు ఫీడ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. అది ఎక్కడుంది, ఏ జిల్లా, ఏ రాష్ట్రం, క్రమ సంఖ్య ఏంటి, బూత్ నంబర్ ఏంటి, అవన్నీ అక్కడ చూసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో నింపేసేయండి, ఓకేనా.